జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం లాంఛనంగా కొండవీడి ఫెస్ట్ 2024 లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలతోటి ఫ్యాన్ కొంచెం ఆపేసారు, స్టేజ్ మీద ఫ్యాన్ ఆపేసి. దాంతో పని లేదు, కొండగాలి వీస్తుంది. గిరులు సిరులు కావడానికి మ్యూజిక్, గిరులే సిరులు కావాలని కోరుకుంటూ జ్యోతిని వెలిగిస్తూ అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఈ ప్రజ్వలనమే మరి భవిష్యత్తులో ఉజ్వల కాంతులను అందించేటువంటి కొండ శిఖరాలు సంపదల్ని అందిస్తాయి. చరిత్ర వైభవాన్ని చరిత్ర పటంలో నాగరికత ఒలిచింది అనడానికి అదిగో ఆత్మీయం పోస్తూ ఆ యొక్క దీప కాంతుల్ని వెదజమ్మే విధంగా వెలిగిస్తూ ఉన్నారు గౌరవ అతిథులందరూ కూడా, అధికారులందరూ కూడా. జ్యోతి వెలుగుతూ ఉన్నది. కొండంత జ్యోతి పలనాటి ఫలాలను అందించడానికి పల్నాడు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొండలన్నీ సంపదల మనకి, రాజుల యొక్క వైభవాలు మనకి ఉనికి పుచ్చుకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపద అని తెలియజేయడానికి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా. ఈ కొండవీడి ఫెస్ట్ 2024 ఈ కార్యక్రమం గురించి గౌరవ అతిథులు, వేదిక ఉన్నటువంటి అతిథులు వారు మాట్లాడతారు. మొట్టమొదటిగా మన కొండవీడి కమిటీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ గారు కల్లి శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. ముందుగా కొండవీడి ఫెస్ట్ 2024 వేదిక మీద ఆశీనులైన ఉన్నత అధికారులకు, అదేవిధంగా వేదిక ముందు ఆశీనులైన అనేక మంది పెద్దలకు, పిల్లలకు నమస్కారం. ఈరోజు రేపు కొండవీడి ఫెస్ట్ 2024 గౌరవ కలెక్టర్ గారు శ్రీ లోతేటి శివశంకర్ గారు మరియు మొత్తం యంత్రాంగాన్ని, సమస్త పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక అద్భుతంగా బ్రహ్మాండమైన ఉత్సవం నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. వారికి ముందుగా మనం కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసలు ఈ కొండవీడు అంటేనే ఉత్సవాలకు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ రాజుల పాలన సాగింది. ఇది ప్రస్తుతం ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్కు రాజధాని చెప్పాలి అని నడి బొడ్డున ఉంది. కిందన నెల్లూరు నుంచి పైన ఒరిస్సా బోర్డర్ వరకు కూడా ఈ రాజ్యం వ్యాపించింది. అప్పట్లో పరిపాలించిన రాజులు ముఖ్యంగా కొంతమంది ఈ కళా పోషణ బాగా పోషించారు. దాంట్లో అనవేమారెడ్డిని ఒక పాలకుడు పరిపాలించాడు. ఆయన క్రీస్తకం 1364 నుంచి 1386 వరకు పరిపాలించాడు. ఆయన ఈ రాజ్యంలో చాలా సుప్రసిద్ధమైన రాజు. అనేక మంది కవులను పోషించారు. దాంట్లో బాల సరస్వతి, త్రిలోచనాచార్యుడు చాలా గొప్ప ఉద్దండ కవులు అన్నమాట. ఆయన ఈ వసంత ఉత్సవాలు అని కొండవీడులో ప్రారంభించి, ఇదే ప్రాంతంలో ప్రారంభించి, వాళ్ళ మీద వచ్చిన ప్రేక్షకులు, దాన్ని తిలకించడానికి వచ్చిన వారి మీద
కర్పూర ఖండికల్ని చల్లేవాడు. ఫలితంగా ఆయనకి కర్పూర వసంతరాయలు అని పేరు వచ్చింది. ఆయన తరువాత వచ్చిన కుమారగిరి దీన్ని విస్తృత స్థాయిలో యావత్ రాజ్యానికి వ్యాపింపజేసి అసలు ఆయన కర్పూర వసంతరాయలుగానే పేరుగాంచాడు. సో ఈ అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, తరువాత వచ్చిన పెదకోమటి వేమారెడ్డి మీరు పేరు వినే ఉంటారు. ఆయన కాలంలో శ్రీనాథుడు పేరు వినని దాదాపు తెలుగు వారు ఉండదు. సో ఆ శ్రీనాథుడు కూడా ఇక్కడి కవి. ఆయన ఎన్నో గ్రంథాలు హరవిలాసం అని, కాశీఖండము, శృంగార నైషధము, పల్నాటి వీర చరిత్ర, ధనంజయ విజయము, శివరాత్రి మహత్యం, ఇలా అనేక గ్రంథాలను ఆయన తెలుగులో రాయడం జరిగింది. సో అలా ఈ శ్రీనాథ మహాకవి కవిసార్వ శ్రీనాథుడు కూడా ఇక్కడి ఆస్థానంలో ఉన్నాడు. ఆ కవిని పోషించిన వాడు పెదకోమటి వేమారి. ఇలా ఏంటంటే ఈ ప్లేసు కళలకు కానాచి, ముఖ్యంగా భాషా సంస్కృతులను పోషించిన ప్రదేశం కొండవీడు. ఆ ప్రదేశంలో ఈవేళ మన జిల్లా అధికారుల నేతృత్వంలో ఇంకా ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఈ కొండవీడు ఫెస్ట్ 24 జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి మనకి అనేక కార్యక్రమాలు ఇంతకు ముందే మీకు చెప్పడం వల్లవేయటం మళ్ళా బాగోదు. ఇక కింద పారాగ్లైడ్ మొదలుకొని, హెలీ రైడ్ మొదలుకొని, గుర్రపు స్వార్లు, కయాకు, అదేవిధంగా పెడల్ బోటింగ్, రకరకాల కార్యక్రమాలను ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ని చాలా కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం తిలకించి, ఆస్వాదించి, అనుభూతి చెందుతూ ఈ కార్యక్రమాన్ని మనం అందరం దిగ్విజయం చేయడానికి పునరంకితం కావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా మాకు కొండవీడి చరిత్ర గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈ యాక్చువల్గా ఈ కొండవీడి కొండ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంది. దీని అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్, మన జిల్లా హెడ్ రామచంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రేపు ఇక్కడ కొండవీడు ఫెస్ట్ 2024 ఈ కార్యక్రమానికి చేసినటువంటి జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ కల్పశ్రీ మేడంకి, అలాగే కొండవీడు డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ కలి శివారెడ్డి గారికి, అలాగే ఆర్డీఓ గారికి, ఇచ్చేసినటువంటి అందరూ జిల్లా అధికారులకి, అనధికారులకి, స్టూడెంట్స్కి, యూత్కి, మీడియా ప్రతినిధులకి, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మన ఎక్స్-ఎమ్మెల్సీ గారు టీజీవి కృష్ణారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Firstly, I have to thank Collector and District Magistrate Sri Shivshankar Lotetti garu. మనకి ఇంత మంచిగా ఈ ప్లేస్లో ఈ కొండవీడు ఫెస్ట్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ జాయింట్ కలెక్టర్ గారు అండ్ అసిస్టెంట్ కలెక్టర్ మేడం అండ్ ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్. ఇంత మంచిగా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ ల్యాండ్లో ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఇక్కడ పవర్ సప్లై ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండదు. అన్నీ ఏమి యాక్టివిటీ చేయాలన్నా సరే ప్రతిదీ కూడా కింద నుంచి బ్యాకప్ సపోర్ట్ తోటి ఇక్కడ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత ఛాలెంజింగ్ టాస్క్ని కూడా అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. బీట్ ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్, ఫోటో ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే జోన్, అలాగే ఇక్కడ ముందు నుంచి మనం యాక్టివిటీస్, కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ జరిగింది. రాక్ క్లైంబింగ్ కానీ, ర్యాప్లింగ్ కానీ, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, అలాగే హార్స్ రైడ్ కొత్తగా స్టార్ట్ చేసాం. హార్స్ రైడ్, పెడల్ బోటింగ్, కయాకింగ్,
అలాగే ఈ 2 days యాక్టివిటీస్ కోసం ఇక్కడికి అరేంజ్ చేసినటువంటి హెలీ రైడ్